రాజమండ్రి ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్ పై హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి ఎస్పీని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్లో అక్రమ తవ్వకాలపై నివేదిక సమర్పించాలని ఎస్పీకి ఆదేశించింది. గతంలో మైనింగ్ నిలిపివేయాలని వంశీధర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాజమండ్రి ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్ పై హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి ఎస్పీని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్లో అక్రమ తవ్వకాలపై నివేదిక సమర్పించాలని ఎస్పీకి ఆదేశించింది. గతంలో మైనింగ్ నిలిపివేయాలని వంశీధర్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి రాజమండ్రి ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్ కు సంబంధించి హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి ఎస్పీని హైకోర్టు ఆదేశాలు జారీ చేసి చెప్పింది. మరి సీల్డ్ కవర్లో అక్రమ తవ్వకాలపై నివేదిక సమర్పించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. గతంలో మైనింగ్ నిలిపివేయాలని వంశీధర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు ఇలా ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలకి సంబంధించి మా హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? ఇప్పుడు రాజమహేంద్రవరం ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉందో దానికి సమీపాన ఇసుక తవ్వకాల మీద వంశీ దినేష్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. జేపీ వెంచర్స్ లిమిటెడ్ తో పాటు టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు భారీ యంత్రాలను ఉపయోగించి విచక్షణ రహితంగా ఇసుకను తవ్వకాలు చేయడం వల్ల ప్రాజెక్ట్ బ్యారేజ్ కి ఇబ్బందికర వాతావరణం ప్రమాదం తలెత్తే అవకాశం ఉందన్నట్లుగా హైకోర్టులో వాదనలు వినిపించడంతో హైకోర్టు గత ఏడాది నవంబర్ 30వ తేదీన ఇసుక తవ్వకాల మీద స్టే విధించడం జరిగింది. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తూ ఉండడంతో ఈ అంశంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని నివేదిక హైకోర్టు కోరడం జరిగింది. 4 వారాల్లోగా పూర్తి నివేదిక ఇసుక తవ్వకాల మీద అందించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే దీని మీద ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఏవైనా బ్యారేజీలు ఉంటే దాటి సమీపంలో ఇంత మీటర్ల దూరంలో తవ్వకూడదన్న రూల్స్ ఉన్నాయి. కానీ ఆ రూల్స్ ను అతిక్రమించి ఇసుక తవ్వకాలు జరిపి ఈ బ్యారేజీలకు ప్రమాదకర స్థితిలో చర్యలు అంటే ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఇప్పటికే స్టే విధించినటువంటి సందర్భంలో అధికారులు వ్యవహరించినటువంటి నిర్లక్ష్యం మీద కూడా విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో ఎస్పీని వివరాలు అడగడం జరిగింది. 4 వారాల పాటు ఈ నివేదిక సమర్పించాలని కోరడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ హైకోర్టు ఆదేశాలతో 4 వారాల్లో నివేదిక సమర్పించే అవకాశం ఉంటుంది. నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్.